తర్వాత అర్థమైంది తొందరలో నేను కూడా దొరికిన షూ వేసేసుకున్నానని. మా నాన్న అన్నది నిజమేనేమో. మేబీ అందరిలా ఉండకపోవడమే నా ప్రాబ్లం. ఒక నవ్వురాని జోక్ చెప్పనా? నవ్వురాని జోకా? ఓ బావి నిండా కప్పలున్నాయి. కొన్ని కప్పలు పైన చూసాయి. రౌండ్ గా ఆకాశం కనపడింది. పైనేదో ఉందని ఉత్సాహంగా ఎగరడం మొదలుపెట్టాయి. కిందున్న కప్పలు పైనేమీ లేదు, పైనేమీ లేదు, పైనేమీ లేదు అని చెప్తూనే ఉన్నాయి. ఇది విని 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 ఎగురుతున్న కప్పలన్నీ కిందికొచ్చాయి. కాని ఒకటే కప్ప ఎగురుతూనే ఉంది. ఎందుకో తెలుసా? ఎందుకు? అది చెవిటి కప్ప. నవ్వురాదన్నా? జోక్ అవ్వలేదు. ఆ చెవిటి కప్పకి వినపట్టం మొదలైంది. పైనేమి లేదు, పైనేమి లేదు, పైనేమి లేదు, పైనేమి లేదు. నువ్వు చెవిటి కప్పగానే ఉండు. నీ స్టాండప్ షోస్ లో మొగుడు పిల్లల జోక్లు ఎందుకు చెప్తావు తెలుసా? నువ్వు చెప్పే ప్రతి జోక్ వెనకాల ఒక పెయిన్ ఉంటుంది. నీ లైఫ్ అలా అయిపోతుందేమో అన్న భయం నీకు. ఆ భయం పోవాలంటే నీలో ఉన్న కొత్తదనాన్ని వదలకు. నవ్వొచ్చే జోకులు చెప్పుకుందాం. బావిలోంచి బయటకు రా. విభా, ఇంట్లోంచి బయటకు వచ్చేసేవంట కదా. రిజెక్షన్ ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా? ఏంటి ప్రాబ్లం? స్టాప్ ఇట్. నాకు పెళ్ళయిందని చెప్పటమే కదా. పెళ్ళైన కూడా డిస్టర్బ్ చేసే ఫిగర్ నీది. ఒకే ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్. నువ్వు అందరికి ఒక నిమిషం ఇస్తావు కదా, నాకు కూడా నిమిషం ఇచ్చేసి. షో యూ విల్ నాట్ రిగ్రెట్ దిస్. ఒక్కసారి. కామ్ డౌన్. సరే, ఏమైనా పర్లేదు. నువ్వు ఫస్ట్ కామ్ అవ్వు. ఇప్పుడే చెప్తున్నా, నేను పైకి వచ్చేస్తాను. రానా? మరి నువ్వు కామ్ అవ్వు. లిసన్, you're not alone. Believe me, you're not alone. కూర్చో కాసేపు ప్లీజ్. Hey, hello. Hello. చెప్పు. నేను నిద్రపోయేంత వరకు లైన్లోనే ఉండు. అయ్యో, అంత భయపడకమ్మా. ఇలా భయపడిన ట్యాక్ చేసి నన్ను బాగా బుక్ చేసావు.
అయినా నీ లైఫ్ లో ఒకడు ఉన్నాడని నాకు చెప్పాలి కదా నాన్న. రే, అలాంటి అమ్మాయితో లైఫ్ మొత్తం కలిసి బ్రతకాలని కోరుకోవాలి గాని నీ విషయం అడుగుతావా? నువ్వెవడరా చెప్పడానికి? వాడింకేదో చెప్పాడు. లైఫ్ లో నువ్వు ఎదురొచ్చినా గుర్తొచ్చినా ఆ అమ్మాయి ఫేస్ లో భయం రాకూడదు, నవ్వు రావాలి. థ్యాంక్ యూ. Hold your smile. చెప్తే నమ్మారా? ఇల్లు వదిలేసి వెళ్ళిపోయిన అమ్మాయి మళ్ళీ తిరిగి వస్తే అల్లుడు దొరికాడు అనుకున్నాను. నా కర్మ, మళ్ళీ వీడు దొరికాడు నాకు. ఎప్పుడొచ్చావురా? నానా అది ఎప్పుడొచ్చావు? ఎవరి కోసం వచ్చావా అని అడగండి. విభా కోసమే వచ్చాను. నాకు ఈ పెళ్లి కరెక్ట్ కాదు. లైఫ్ పార్ట్నర్ ని సెలెక్ట్ చేయడంలో నీకెందుకురా అంత కన్ఫ్యూజన్? ఆ అమ్మాయి అడిగిన 4 పిచ్చి ప్రశ్నలు 4 రోజుల వరకే సరిపోతాయిరా. దాని తర్వాత రియాలిటీస్ చూసినప్పుడు ఈ ఫ్యాంటసీస్ ఏవి మిమ్మల్ని కలిపుంచావు. కలిపుంచేది ఒక్కటే ఉంది, సర్దుకుపోయే గుణం. సక్సెస్ఫుల్ కాపురానికి కావలసిన ఫస్ట్ ఎలిజిబిలిటీ అది. ఆ రియాలిటీ మాకు తెలుసు కాబట్టే అందరం కలిసి పక్క పక్కన ఇలా హ్యాపీగా ఉంటున్నాం. అది అర్థం కాకే పెళ్లికి ఎలిజిబిలిటీస్ ఉన్నా కన్ఫ్యూజ్ అవుతున్నాం. అర్థం కాంది మీకే నాన్నా. కాపురానికి వేరే ఎలిజిబిలిటీస్ ఉన్నాయి. అలా ఉంటే నా కూతురి పాటికి నీ పక్కనే ఉండాలిగా. ఏది వస్తుంది రాదు? వస్తుంది రాదు. వీడినే నువ్వు కలవపోతుంది. గుర్తుందా పేరు? హర్ష. 3 రోజులు పెళ్లి వాడికి. ఎంగేజ్మెంట్ పెట్టుకుని అప్పుడు నన్ను వచ్చి కలిశాడు. ఇప్పుడు పెళ్లి పెట్టుకుని నిన్ను వచ్చి కలిశాడు. అసలు తిన్నగా రాడా వీడెప్పుడు? అయినా వీడి దగ్గరే నీకు అన్ని దొరుకుతాయని నమ్ముతున్నాను. ఇజ్ ఇట్? మేము సర్దుకుపోయి బ్రతుకుతున్నామని అర్థమైపోయింది. ఇంకేదో దారి ఉందన్నావుగా, అది చెప్పి చావచ్చుగా. అది చెప్తే అర్థం కాదు, ప్రూవ్ చేయాలి. అది ప్రూవ్ చేయాలంటే నా పక్కన విభా ఉండాలి. ఎన్నిసార్లు ఫోన్ చేసి ఫోన్ ఎత్తలేదంటే తను మళ్ళీ హర్ట్ అయి ఉంటుంది. తను హర్ట్ అయితే వచ్చి మొహం పైన జోకులేస్తుంది. అది జరగలేదు కాబట్టి నాకు ఇంకా హోప్ ఉంది.
సరే మాకు టైం అవుతుంది, పక్కనే ఓ పెళ్లికి వెళ్తున్నాం. నిన్న ఎక్కడ డ్రాప్ చేయాలో చెప్పు. ఎవరి పెళ్ళికి బ్రదర్? మేఘ, హర్ష. మేఘా నీకేమవుతుంది? నా కజిన్ బ్రదర్ నువ్వు. నేను హర్ష బ్రదర్. నానా, ఏంటి నాన్న నీ ప్రాబ్లము? మేఘాన్ని చేసుకుంటే లైఫ్ ఎంత బాగుంటుందో తెలుసా? చెప్పు చెప్పు, నీ మనసులో ఏదో ఉంది, చెప్పురా నాన్న. నాకు ఒకసారి చెప్పు, ఒకసారి చెప్పు. ఈ పెళ్లి చేసుకుంటే నీతో కాపురం చేసినట్టు ఉంటుందిరా. నాతో కాపురం చేసినట్టు ఉంటుందా? ఎంత బాగా చూస్తున్నారా నిన్ను. చోకొట్టి పడుకోబెట్టాను, ఊకొట్టి లేపాను, ఎప్పుడైనప్పుడు మ్యాగీ నూడిల్స్ పెట్టాను. ఇంకా ఆపరా. ఫర్ ద ఫస్ట్ టైం ఐ థింక్ ఐ నీడ్ ఎ షోల్డర్ రా. ఫర్ ద ఫస్ట్ నాట్ ద షోల్డర్ ఐ వాంట్, బట్ రేయ్, when nothing is available, go for the reachable. Come on. నీకు విభా తెలుసా? అరే తెలియకపోవడం ఏంటి? ఎంత పెద్ద స్టాండప్ కమెడియన్. పెళ్లికి సంగీత్లని చాలా బోరింగ్. దిస్ టైమ్ ఇట్స్ స్టాండప్ టైమ్. కమ్ ఆన్, గెట్ రెడీ. ఏంటి బావ ఇది? ఆ పిల్ల రావడం ఏంటి? షో చేయడానికి వచ్చింది, నవ్వించి వెళ్ళిపోతుంది. నవ్వించకపోయినా పర్వాలేదు, నవ్వుల పాలు చేయకపోతే చాలు. హర్ష, విభా బాగా హర్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఎలాంటి జోక్స్ వేస్తుందో ఏంటో. ఆ జోకులు నీ మీద మాత్రం వేయకూడదని కోరుకుంటున్నా. ఇండియన్ హిస్టరీలో, జోగ్రఫీలో, ఫిజిక్స్ లో, కెమిస్ట్రీలో ఫర్ ద ఫస్ట్ టైం పెళ్లిలో స్టాండప్. దిస్ ఇస్ విభా. కంగ్రాచులేషన్స్ టు ద బ్రైడ్ అండ్ గ్రూమ్. థ్యాంక్ యూ. మా బతుకు బస్ స్టాండ్ అవ్వకుండా కాపాడేదే మొగుడు పెళ్ళాల జోక్స్. అమ్మా తల్లి, మామే జోకులు వద్దమ్మా. అరే వద్దమ్మా. వద్దా? వద్దు. సరే, నా గురించి చెప్తా. నా లైఫ్ లో నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు సుబ్బు. మా నాన్న. మీరు అనుకున్నది కరెక్టే, తన పేరు సుబ్రహ్మణ్యమే. కానీ నా కథ వింటే సుబ్బు అని పిలవడమే ఎక్కువ అని మీరే ఫీల్ అవుతారు. రియలీ అంత టార్చర్ పెట్టాడు. ఇదే మాట సుబ్బుని అడిగాను అనుకోండి, వీడొద్దు వాడొద్దు అని నేనే టార్చర్ పెట్టానంటాడు. మరి పెళ్లి కొడుకుల్ని పేక ముక్కల్లా చూపిస్తూనే ఉన్నాడు. నేనేమో కింగ్ ని ఎక్స్పెక్ట్ చేస్తుంటే 13 కార్డులో జోకర్లే. 13 జోకర్లనే చూపిస్తుంటే నేనేం చేస్తాను? కేంద్రా నింజా. అప్పుడొచ్చాడు నా రాజకుమారుడు.